హలో అండి, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిందే, ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాది, తెలుగు న్యూ ఇయర్. ఇది మన దేశంలో మన రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో జరుపుకుంటూ ఉంటారు. ఇది మనం ఉగాది అంటాం, కానీ ఉగాది కాదండి, దీని పేరు యుగాది అండి. యుగాది అంటే అర్థాలు ఏంటంటే నక్షత్ర గమనం, ఆయుష్, జన్మరాహిత్యం, అట్ ద సేమ్ టైం ఆరంభమైనవన్నీ మీకు ఉగాది యుగాదిగా అంటూ ఉంటారండి. కానీ కాలక్రమంలో ఈ వాడుక భాషలో యుగాది 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 కాస్త ఉగాదిగా రూపాంతరం చెందింది. ఇది ముందుగా చెప్పినట్లాగా మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉగాదిగా మనం పిలుస్తూ ఉంటాం. కర్ణాటకలో అయితే యుగాదిగాను, కేరళలో అయితే విషుగాను, తమిళనాడు అయితే పుత్తాండుగాను, అలాగే మన మహారాష్ట్రలో అయితే గురు పర్వగాను, పంజాబ్లో బైశాఖిగాను, వెస్ట్ బెంగాల్లో పాయల బైశాఖిగాను, ఇలా రకరకాల పేర్లతో ఈ ఉగాదిని పిలుస్తూ ఉంటారండి. అసలు ఉగాది ఎప్పుడు చేసుకుంటామంటే ఋతువులు మారే క్రమంలో మనం ఉగాది చేసుకుంటామండి. వైశాఖ శుద్ధ పాడ్యమి, మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో అనమాట. అంటే ఋతువులు మారే క్రమంలో, కొత్తగా చిగురించిన క్రమంలో మనం ఈ పండుగ జరుపుకుంటూ ఉంటామండి. ఆయనం అంటే 3 ఋతువులు 6 కాలాలు, 2 ఆయనాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇది ఈ కథ యొక్క, ఈ ఉగాది యొక్క ప్రాతిష్టం. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, ఉగాది రోజు మనం పంచాంగ శ్రవణం చేస్తాం, మంచి వంటకాలు తింటాం, ఉగాది పచ్చడి కూడా తింటాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది జనాలు కాస్త కొంతమంది పొంగిపోతారు, మరి కొంతమంది కుంగిపోతారు. అంటే రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని చెప్తూ ఉంటారు. ఎస్, అవన్నీ ఒక ఫ్యాక్టర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మానవ శక్తిని మనం నమ్ముకోవాలండి. యత్నం, ప్రయత్నం, దైవయత్నం. అండ్ ఇంకో రకం ఏంటంటే మీ అందరికీ తెలుసు, మనం అందరం మన ఉగాది పచ్చడి తింటూ ఉంటాం. ఉగాదిలో అలాగైతే షడ్ రుచులు అంటాం, అంటే 7 రుచులు అనమాట. అంటే చేదు, తీపి, పులుపు, వగరు, కారం ఇవన్నీ కలిస్తేనే ఉగాది పచ్చడి ఫ్లేవర్ అవుతుంది. జీవితంలో కూడా ఎప్పుడు కూడా కష్ట నష్టాలు, అట్ ద సేమ్ టైం కోపతాపాలు, లాభ నష్టాలు, కష్టసుఖాలు ఇవన్నీ పర్మనెంట్ కాదండి, టెంపరీ. ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మనం రాటు తెలుతాం. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.